వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను జనని. పల్నాడు ప్రాంతంలో రైతులు రూట్ మార్చేస్తున్నారు. గతంలోలా మిర్చి, పత్తి పంటల కంటే ఇతర పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా పెట్టుబడి తక్కువ, లాభం ఎక్కువగా ఉంటే పంటల వైపు మలుతున్నారు. దీని వెనుక మరిన్ని ఆసక్తికరమైన కారణాలు కూడా ఉన్నాయంటున్నారు. అవేంటో ఒకసారి చూసేద్దాం. పల్నాడు ప్రాంతంలో ఎక్కువగా పత్తి, మిర్చి పంట పండిస్తూ ఉంటారు. మిర్చి సాగు చేసేందుకు విత్తనాల ధరలు, ఎరువులు, పురుగుల మందు ధరలు పెరిగిపోతున్నాయి. అదే సమయంలో గిట్టుబాటు ధర లేకపోవడంతో కొందరు రైతులు ప్రత్యామ్నాయాల వైపు మొగ్గు చూపుతున్నారు. వీటిలో ఆకుకూరల సాగు ప్రధానమైంది. ఎప్పటికప్పుడు పంట సొమ్ము చేసుకునే విధంగా కూరగాయలు, ఆకుకూరల సాగుతో లాభాలను చవిచూస్తున్నారు. ఈ నేపథ్యంలో పల్నాడు జిల్లా దాచేపల్లికి చెందిన కొందరు రైతులు ఆకుకూరలు, కూరగాయల పంటలను వేసి తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలను పొందుతున్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ వారు గత కొన్ని సంవత్సరాలుగా ఆకుకూరలు, తోటకూర, పాలకూర, చుక్కకూర, గోంగూర, కొత్తిమీర, అలాగే కూరగాయలు, టమాటా, సొరకాయ వంటి పంటలను వేస్తున్నామని తెలిపారు. భారీగా లాభాలు రానప్పటికీ పత్తి, మిరప పంటల మాదిరి నష్టాలు రావడం లేదని రైతులు చెబుతున్నారు. దీంతో ఆకుకూరల సాగు వైపు మొగ్గు చూపుతున్నట్లు చెబుతున్నారు. ఇంతకుముందు నేను మాగాడినో కూరగాయలు వేసిన అవి గిట్టుబాటు కాక ఇప్పుడు ఆకుకూరల్లోకి వచ్చిన. ఈ ఆకుకూరలు కూడా మన కూలిపాటు వస్తున్నాయని ఈ ఆకుకూరలే ఖాయం చేసుకున్నాం. పెట్టుబడి ఎంత అవుతుంది? పెట్టుబడి దీనికి ఎకరానికి 10,000, 20,000 పెట్టుబడి పెట్టాలి. అంతకుముందు పంటకి పెట్టుబడి? అంతకుముందు పంటకి మాగాళ్ళకి ఏముంది, మందు కట్టలు పెరిగా, దమ్ము ఖర్చులు పెరిగా, అన్నీ పెరిగినాయి. దాంట్లో గిట్టుబాటు కాకనే వదిలిపెట్టుకున్నాం. ఇప్పుడు దీనికి ఎంత అవుతుంది? దీనికి ఒక 10,000-15,000 ఖర్చు అయింది. లాభం ఉంటుందా? లాభం కూలిపాటు వస్తాయి, లాభమే లేదు. దండగ లేకుండా కూలిపాటు వస్తాయి. మాది నారాయణపురం. నా పేరు శ్రీనివాసరావు, దాచేపల్లి మండలం. అయితే మేము ఇదివరకు మాగాడి వేసాం, మాగాడి, శనగ ఇవి వేసాం. ఎందుకంటే దాంట్లో గిట్టుబాటు లేదు. పంటలు పండుతున్నాయిలే కానీ ఈ పురుగు వల్ల వీటి వల్ల దండగొచ్చింది, అవి మానుకున్నాం. ఇంకా అందరూ ఇప్పుడు ఆకుకూరలు వేస్తున్నామండి. మేము బాగా ఇప్పుడు ఆకుకూరలు వేస్తుంటే దీనికి కూడా పెట్టుబడి బాగానే అవుతుంది. కాకపోతే వాటి మీద కొంచెం బెటరు. ఎందుకంటే ఈ కోతలు వచ్చేసి ఒక్కొక్క సోక వచ్చేసి 10 కోతలకు వస్తాం. 10 కోతలకు వస్తే కొంచెం దండగా ఏం లేదు, పర్వాలేదు, బాగానే ఉంటుంది. అందుకోసమని మేము దీనికి అలవాటు పడ్డాం కాబట్టి అది పంట పైన వేరే దాంట్లో వచ్చి దీంట్లో చేసుకుంటున్నాం, పర్వాలేదు. ఎకరానికి వచ్చేసి 30,000 అవుతుంది పెట్టుబడి పోను, మాకు కూలీలు ఆదాయం అన్నీ పోను. మాకు సంవత్సరానికి వచ్చేసి ఒక 50,000 మిగులుతున్నాయండి. కుటుంబం అయితే ఇబ్బంది పడదు. లక్షలు అయితే మిగలవు. ఇందులో మార్కెట్లో మేము వచ్చేసి 100 కట్ట 500కి వేస్తామండి. ఆకుకూర, తోటకూర, పాలకూర, చుక్కకూర, మెంతికూర, కొయ్యదోటకూర 5-6 రకాలు వేస్తుంటాం. ఇప్పుడైతే మెంతికూర రాదు, మెంతికూర ఆపేస్తాం. అదొక చలికాలం వస్తుంది, 4 నెలలు అది వేస్తాం అనమాట. ఇంకా అది మాకు ఇప్పుడు విత్తనాలు అనేది కొంచెం రేటు ధర తక్కువలో వచ్చి నాణ్యతమైన విత్తనాలు వస్తే రైతుకు కూడా అవగాహన ఉంటుంది చేయాలని. ఇప్పుడు నేను చేస్తున్నా, ఎక్కడ తెచ్చాను, పలానా షాపులో తెచ్చాను, పలానోళ్ళు మంచి విత్తనాలు ఇస్తున్నారు, అలాంటి విత్తనాలు తెస్తే మాకు ఆకుకూరలైనా ఏదైనా దిగుబడి వస్తుంది, చేయాలని అవగాహన ఉంటుంది, ఉత్సాహం, ఉల్లాసం ఉంటుంది. అంతేగాని డబ్బులు ఎక్కువ తీసుకొని నాస్ క్వాలిటీ ఇచ్చి ఇవాళ విత్తనాలు వేస్తాం, దున్నుతున్నాం. సేకరి ఎంత సేకరి అవుతుంది, మాకు ఒక రోజల్లా పడుతుంది. దీన్ని దున్ని విత్తనాలు చల్లి నీళ్లు గట్టి అవి రాకపోయేసరికి మాకు తలప్రాణం తోక వస్తుంది. ఎంత దండగ పడుతున్నాం, సేకరి పోతుంది, డబ్బులు పోతున్నాయి, వ్యర్థ వేస్ట్ అయిపోతుంది. అది కాకుండా మా రైతుల్ని షౌకారులు ఏం చేస్తారంటే విత్తనాలు అమ్మేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు అన్నా మేము కోరుకునేది ఒక్కళ్ళమే, రైతు విత్తనాలు నాణ్యత కావాలా, మంచిగా శుద్ధిగా ఉండాలా. దాన్ని బట్టి మేము వేసుకున్న పంట పండించుకుంటాం, బాగా అమ్ముకోగలుగుతాం, శాయ కృషిలా పోరాడతాం. ఇంకంతే రైతు కోరుకునేది అదొకటే, విత్తనాలు మంచిగా కావాలా, దానివల్ల బాగుంటుంది. రైతు బాగుంటేనే ప్రపంచం బాగుండేది. రైతుని ఎప్పుడైనా ఒక్కసారి కనిపెట్టండి మీరు. ఆకుకూరలు, కూరగాయల సాగుకు ఎకరాకు సంవత్సరానికి 30,000 నుంచి 40,000 రూపాయల పెట్టుబడి కాగా 50,000 రూపాయల వరకు లాభాలు వస్తున్నాయని రైతులు చెప్తున్నారు. అది కూడా వారి సొంత కుటుంబ సభ్యులు కలిసి పనిచేయడం వల్లనే ఇది సాధ్యమవుతుందని గర్వంగా చెప్పుకుంటున్నారు. ప్రభుత్వం విత్తనాలను తక్కువ ఖర్చుతో అందిస్తే రైతులకు మరింత ప్రోత్సాహంగా ఉంటుందని వారు కోరుతున్నారు. నా పేరు గన్నుబుడే, దాచేపల్లి. నేను ఇంతకుముందు 10 ఎకరాల మల్లె తోట వేసేవాడిని. అందులో చాలా దండగొచ్చింది. మందులు కానీ లేబర్ కూలీల వల్ల చాలా నష్టపోయాను. చాలా వరకు మాగాడి, మల్లె తోట చాలా నష్టపోయి నేను, మా నాన్నగారు ఇంతకుముందు ఇదే పొలం ఆకుకూరలు వేసుకునేవాళ్ళు. మా నాన్నగారు ఇంతకుముందు వేసేవాళ్ళు, ఇప్పుడు ఆయన చనిపోయారు.
ఆయన చనిపోయినాక నేను వచ్చేసి ఈ ఆకుకూరలు వేసుకుంటున్నాను. మల్లె తోట వేసినప్పుడు చాలా లాస్ వచ్చేది. కూలీలు లేబరు 300 400 లేబరు ఎక్కువ ఉండేబట్టి అవి మిగలలేదు. అవి మానేసి ఆకుకూరలోకి వచ్చాను. ఆకుకూరలోకి వచ్చినాక ఎకరానికి 30,000 పెట్టుబడి అవుతుంది. దాదాపు మాకు వచ్చేసి 50,000 వస్తుంది. అంటే మేము మొగుడు పిల్లం ఇద్దరం చేసుకుంటున్నాము. కూలీలతో పని లేదు, మేమే బాగా చేసుకుంటున్నాము. మాకైతే మార్కెట్కు 100 కట్టలు 600 చొప్పున వేయించుకుంటారు. మాకు విత్తనాలు నాణ్యంగా అందించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. ఇంతకుముందు ఏదైనా నష్టపోయినా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ ఉద్యానవన పంటలకి సబ్సిడీగా ఇచ్చేవాళ్ళు. ఇప్పుడున్న గవర్నమెంట్ కూటమి ప్రభుత్వాన్ని కూడా కోరుకునేది ఏంటంటే మా రైతు భరోసా వాళ్ళకి కొద్ది నాణ్యమైన విత్తనాలు దాచేపల్లి అందించాల్సిందిగా కోరుతున్నాము. ఈ విత్తనాలు తేయడానికి దూర ప్రాంతాలమైన గుంటూరు వరకు వెళ్ళాల్సి వస్తుంది. దయదలిచి మా వరకు ఈ విత్తనాలు మన దాచేపల్లిలో ఏదో ఒక షాపులో లేకపోతే రైతు భరోసాలో పెట్టి మాకు అందించవలసిందిగా కోరుతున్నాము. అలాగే మన దాచేపల్లిలో ఇలాగే ఏదో ఒక స్వీట్స్ గవర్నమెంట్ తరఫున కానీ లేకపోతే రైతు భరోసా తరఫున కానీ ఒక మంచి విత్తనాల షాప్ తీసుకొచ్చి పెట్టి రైతులు సన్నకారు చిన్నకారు రైతులకి ప్రోత్సహించిందిగా కోరుతున్నాము. మేము మాలాగానే మీరు కూడా ఏమైనా ఏదలుచుకున్న వాళ్ళైతే మమ్మల్ని సంప్రదించవచ్చు. దీంట్లో ఎంత అలా కాకపోయినా కూలిమైనా మిగులుతుంది. రోజు ఒక 1000 రూపాయలు కూలి మిగులుతుంది. జాగ్రత్తగా చేసుకుంటే ఇది మంచి అవకాశం రైతులకి, యువ రైతులకి బాగా పెట్టుబడి ఒక 50,000 30,000 పెట్టుబడి అవుతుంది. 50,000 దాకా మిగులుతున్నాయి మాకు. నాణ్యంగా చేసుకొని చూసుకుంటే సంవత్సరం 12 నెలలు కూడా ఈ ఆకుకూరలు, పాలకూర, తోటకూర, కొయ్యతోటకూర, కొత్తిమీర, మెంతుకూర ఇవన్నీ వేసుకోవచ్చు మేము. అందుకని మాకు మార్కెట్ కూడా సౌలభ్యంగా ఉంది. ఇక్కడ మార్కెట్ ఇక్కడి నుంచి దామర్చల్ల కానీ మిర్యాగూడెం వాళ్ళు కూడా, పిడుగురాళ్ళ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి వేసుకొని పోతారు. బుట్ట బేరగాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి అమ్ముకొని వెళ్తున్నారు. అందువల్ల ఈ గవర్నమెంట్ కోరుకునేది ఏంటంటే ఈ విత్తనాలు కూడా మాకు మంచిగా సరఫరా చేయాల్సిందిగా కోరుతున్నాము.